పాకిస్తాన్ ఇప్పుడు అమెరికాకి చేరువైంది. మొన్న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌తో చర్చల సంబంధించినటువంటి విషయంలో కీలక పాత్రే పోషించింది. చైనా, అమెరికా అనే 2 వర్గాలు. ఒకప్పుడు రష్యా, అమెరికా అనే 2 వర్గాలుంటే ఇప్పుడు చైనా, అమెరికా అనే 2 వర్గాలు. చైనాతో సంబంధాలు ఉండేవాళ్ళని అమెరికా చెడగొడుతుంటది. అమెరికాతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళని చైనా దూరం పెడతా ఉంటది. ఇక్కడ అటో ఇటో ఉండండి అన్నటువంటి తరహాలు. భారతదేశం విదేశాంగ విధానం ఫ్రమ్ ద బిగినింగ్ అలైన విదేశాంగ విధానం కాబట్టి ఓకే. పాకిస్తాన్ మొన్నటిదాకా చైనా వెంట తిరిగింది ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు. ఇప్పుడు షాబాజ్ షరీఫ్, ఆసిఫ్ మునీర్ వచ్చాక అమెరికా వైపు తిరిగింది. కానీ చైనాతో ర్యాపో కూడా మెయింటైన్ చేస్తుంది. ఎందుకు అంటే సౌత్ ఏషియాలో భారతదేశం పవర్ఫుల్ శక్తిగా ఎదుగుతుంది. గత 7-8 ఏళ్లుగా చైనా ఆర్థిక అభివృద్ధి రేటు కంటే భారత ఆర్థిక అభివృద్ధి రేటు ఎక్కువ ఉంది. అట్లాగే చైనా నుండి పరిశ్రమలు బయటికి వెళ్ళిపోతుంటే భారత్లోకి పరిశ్రమలు లోపలికి వస్తున్నాయి. అక్కడ ఇదివరకు చైనాలో ఎందుకు పెట్టుబడులు పెట్టేవాళ్ళు? సుస్థిరమైన ప్రభుత్వం, అక్కడ అసలు ప్రతిపక్షమే లేదు, ఎన్నికలే లేవు, ప్లస్ నియంత అక్కడ ఉన్నది కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేస్తే అయిపోయాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఎన్నికలప్పుడల్లా విధానాలు మారుతుంది. కానీ వరుసగా 3 సార్లు ప్రభుత్వం వచ్చేటప్పటికి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున వస్తుంది. ఇది చైనాకు ఇంకో పక్కన ఆ గొడవలు ఏదైతే అంతర్జాతీయ గొడవలు చైనాకు మైనస్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునినే భారత ఎదుగుదలని అడ్డుకోవడానికి కోసమనే ఇప్పుడు పిఓకే ఇష్యూలో మళ్ళీ కెలికి చైనాతో సంబంధాలు పెంచుతోంది, గొడవలు క్రియేట్ చేస్తుంది పాకిస్తాన్. అదే సందర్భంలో రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ సిఏఏ, ఎన్ఆర్సీ ఉద్యమాల ద్వారా గొడవలు అయిపోయినాయి. ఇక యువతరం ఉద్యమాలలోకి ముస్లిం సంఘాలను దించి గొడవలు క్రియేట్ చేయడానికి చూస్తుంది.